వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్యవైశ్య కురువృద్ధులు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం వాసవి మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల రోసయ్య విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోసయ్య వ్యక్తిత్వాన్ని సేవలను స్మరించుకున్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొప్రహురి కిషోర్ హేమత్, అమర్ నవీన్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అచ్యుత సాంబశివరావు, భాస్కర్ని ప్రసాద్, తిరుమలరావు, వాస్విత సభ్యులు నాలం రజని, గుర్రం శ్రీను ప్రసాద్ మరియు ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు. అడ్డం పడుతున్నారు. పెద్దదండి ఎవరేసారు వచ్చిందో లేదో కూడా తెలియట్లే మాకు. తీసాను తెనాలి పట్టణంలో ఈరోజు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా గోసి రోడ్లోని శ్రీ కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి వాసవి యూత్, ఆర్యవైశ్య సంఘాలు, గుంటూరు జిల్లా యువజన సంఘం, మరి పట్టణ యువజన సంఘం, అనేక సంస్థలన్నీ, ఆర్యవైశ్య సంస్థలన్నీ ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఘన నివాళుల్లో ఆయన స్మృతులు మాకు చాలా ఉన్నాయి. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నంటుండి చేయూతినిచ్చిన చాలా ఆయన ఆధ్యాత్మిక విలువలు, లేకపోతే ఆయన ఆర్థిక అంశమైన విలువలు, మేము ఆయన స్థాయిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న వ్యక్తి, మాకు మార్గదర్శి. ఆయన అంటేనే మేము మా ఇంటి మొత్తానికి, అంటే మా కులానికే పెద్దగా భావించే మనిషి. ఆర్యవైశ్య పితామహుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు, మాజీ గవర్నర్, వారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన వాళ్ళ స్మరించుకోవడం ఎంతో మన అదృష్టం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కారణ జన్ముడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన్ని చూడటం, ఒక నిబద్ధత కలిగిన ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ని ఆయన పూర్తి చేశారనమాట. వారిని చూడగలగడం అనేది మన అదృష్టం. అటువంటి ఆయన 3వ వర్ధంతిని సంస్కరించుకుని ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొత్తపేటలోని గోవర్ధన స్వామి ఆలయం నుండి పాదయాత్రగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన హిందూ సంప్రదాయాన్ని నిర్మూలించాలన్న దురుద్దేశంతో ఇటువంటి మారణకాండకు పాల్పడుతున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణ మారణకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మహిళలు, చిన్నారులు అందరూ కూడా ఒక అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నారు. సరిగ్గా 4 నెలల క్రితం మొదలైనటువంటి మారణకాండ ఈరోజు పతాక స్థాయికి చేరింది. సాక్షాత్తు వాళ్ళ దేశ ప్రధాని మీదే దాడులకు తెగబడినటువంటి మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు.
సో దేశంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే సెక్యులరిస్టులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచనలో పడాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ దేశం ఏ ఒక్కరిది కాదు, ఈ దేశమే కాదు, ఈ నేల ఏ ఒక్కరిది కాదు. ఎవరైతే సమరసత వీటిలో అయితే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రపంచ శాంతి కానీ దేశ శాంతి కానీ ముడిపడి ఉంటుంది. దానికి వెన్నుదన్నుగా నిలబడేది హిందువులు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు డిసెంబర్ 4న హిందువులందరికీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఆయా గవర్నమెంట్ కార్యాలయాల ద్వారా భారత రాష్ట్రపతి గారికి మెమోరాండం సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు మన భారతీయులని, హిందువుల్ని టార్గెట్గా చేసి మన అక్కడ ఉద్యోగస్తుల్ని, ప్రధానంగా మహిళల్ని అత్యాచారం చేసి అందరినీ చంపేస్తున్నారు. ఈ బంగ్లాదేశీయులు చేసే అత్యాచారాలను మనం అందరం ఖండించాలి. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కూడా మన మైనార్టీలకి ప్రభుత్వ రక్షణ కల్పిస్తుంది. మన దేశంలో కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి కూడా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. మరి మనం అట్లా స్వేచ్ఛగా బ్రతకట్లేదు. మనందరికీ ముస్లిం దేశాల్లో కూడా ప్రతి హిందువు కూడా, మహిళలు కానీ అందరూ కూడా చక్కగా స్వేచ్ఛగా ఉండి మనకి మంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్లో మారణకాండ జరగడం చాలా దురదృష్టకరం. గత సుమారుగా 6 నెలల నుంచి పెద్దవాళ్ళు, అట్లాగే మహిళలు, చిన్నపిల్లలు అనేది కూడా లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా మత ప్రాతిపదికన హిందువులందరినీ కూడా దౌర్జన్యంగా నరకడం, చంపడం చాలా బాధాకరం. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి హిందూ జాతిని సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించాలని ఏదైతే వాళ్ళ దురుద్దేశం ఉందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా మనం ముందుండి హిందువులని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన భారతీయుల మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. కొల్లూరులో ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన కొల్లూరు మండలం సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అధికారం కట్టబెట్టారన్నారు. కొల్లూరు మండలంలో పార్టీ సభ్యత్వాలు కూడా బ్రహ్మాండంగా నమోదయ్యాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని జరిపించాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకొని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5.5 నెలలు పైన అవుతా ఉంది. ఈ 5 నెలల కాలంలో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేదే లేదు, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు, 175 సీట్లకి గాను 164 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పక్కబెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రజలు వెళ్ళగట్టారు. పొరపాటున అధికారం ఇచ్చాం, ఇటువంటి వాడికి అధికారం ఇస్తే రాష్ట్రం, ప్రజలు భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుందనేది స్పష్టంగా గుర్తించారు ప్రజలు. నేను అధికారం మనకు వచ్చింది కానీ ఈ కష్టాలన్నీ పాత పాపాలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాపాలన్నీ కూడా
మనల్ని కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆ కష్టాల నుంచి ముందు బయటపడాలి, రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ప్రజల్ని గట్టెక్కించాలి, ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి వాటిని నెరవేర్చడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అవ్వాలి. పూర్తిగా అడుగంటిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడాలి. వాటితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన తీసుకెళ్ళడానికి ఆయన అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.